హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే హైటెక్ సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఎక్స్పో 2025కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అన్ని వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ వచ్చేసి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి అయితే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో. సో మేము అయితే మీకు మొత్తం అంతా చూపిస్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి బీచ్ టైప్లో ఉంటుంది కదా. సో ఇదంతా చెక్కతో తయారు చేసి అండ్ ఇదంతా హ్యాండ్ మేడ్ అంట. సో చాలా బాగున్నది. సో ఈ సోఫాస్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. కాస్ట్ వచ్చేసి ఎంతో మీరైతే చివరి దాకా చూడండి, మీకు కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సోఫా సెట్ వచ్చేసి 3,50,000. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మార్బుల్తో చేసినవి. సో ఇక్కడ గుర్రాలు కానీ, ఆ వెనకాల కనిపిస్తున్న ఆవు కానీ, ఈ బయట సింహాలు కానీ, సో బుద్ధుడి బొమ్మలు అవి కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మార్బుల్తో చేసినవే. సో చాలా బాగున్నాయి, చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఫొటోస్. సో ఇవన్నీ కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి, కొన్ని అయితే వేరే మామూలుగా చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ విఘ్నేశ్వరుడిది అయితే కనిపిస్తుంది కదా, ఎంత బాగున్నదో. సో ఇదంతా వచ్చేసి బ్రాంజ్తో చేసినవి అన్నారు. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ సోఫా సెట్స్ చూస్తున్నారు కదా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో. సో ఇవన్నీ ఇంటర్నేషనల్వే. సో ఇది వచ్చేసి 2,35,000 ఈ సోఫా సెట్. సో ఇది వచ్చేసి 2,90,000 దాకా ప్రైస్ అయితే చెప్పారు. సో ఇలాగే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి చాలా రేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, షిప్ అయితే ఎంత బాగున్నదో చూడండి, వుడ్తో తయారు చేశారు. సో దానికి తీగలు కానీ అవి చాలా న్యాచురల్గా ఉన్నది. సో న్యాచురల్గా అంటే వుడ్తో చేసినవే. సో ఇక్కడ సోఫాస్ కానీ, సో మనకి ఇక్కడ గార్డెన్ ఏరియాలో వేసుకునేవి కానీ. సో ఇవి వచ్చేసి ఇదైతే 2,50,000 అయితే చెప్పారు ఈ సోఫా అయితేని. సో రెక్లైనర్ ఇవన్నీ యాంటిక్ పీసెస్ అంట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా, ఎంత బాగున్నదో. సో ఒక వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి మీకు, మొత్తం సోఫాస్ అవి కానీ ఉన్నాయి. సో ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నది. సో క్లాత్స్ కానీ అన్ని వెరైటీస్ ఆఫ్ అండ్ ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకుంటారు కదా అవన్నీ. సో ఇక్కడ ఫిషెస్ది కూడా చూడండి గ్లాస్లో, ఆ ఫిషెస్ ఎలా పైకి వస్తున్నాయి, ఆ బబుల్స్ ఎలా వస్తుందో. సో అదైతే 5,500 చెప్పాడు, చాలా కాస్ట్లీ అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట, ఎంత బాగున్నాయో చూడండి. సో ఈ అద్దం కానీ, సో ఫిషెస్ కానీ, ఆ పక్కన చిన్న బబుల్స్ది కూడా ఉన్నది, 3,500 చెప్పాడు. సో ఇక్కడైతే న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుంది కదా మన మాడి వాళ్ళ అష్టాచమ్మ, అవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నది. చాలా స్టాల్స్ అయితే వేశారు. సో ఇవన్నీ అవుట్‌డోర్‌లో మనం ఎప్పుడైనా గార్డెన్ ఏరియా ఇవి ఉంటది కదా. సో అక్కడ ఏసుకొని కూర్చోడానికి చైర్స్ కానీ, మొత్తం అంతా అవుట్‌డోర్‌లో వేసుకునేవి ఇవి చూడండి, ఎంత బాగున్నదో. సో మనకేమైనా గార్డెన్ ఏరియా ఉంటే బయట అలా ఉయ్యాల అయి ఊగుతా కూర్చోవచ్చు కదా, చాలా పీస్‌ఫుల్‌గా. అలాంటివి అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంపోర్టెడే. సో కాస్ట్‌లీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసి అంత ప్రైస్ అయితే లేదు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగున్నాయో. చైర్స్ అన్నీ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అండ్ రేట్ కూడా చాలా బాగున్నది. సో చూస్తున్నారు కదా ఈ వ్యూలో, ఎంత పీస్ఫుల్గా ఉంది ఈ చైర్స్ కానీ ఇవి కానీ కూర్చుంటే. మేమైతే అన్నీ తిరిగి చూసాము. సో మీకు ప్రతిదీ చూపిస్తాను, వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫౌంటైన్ టైప్‌లో ఇవి గార్డెన్‌లో పెట్టుకునే వినాయకుడిది గానీ, సో వాటర్ అలా వచ్చేలాగా, సో డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నారు కదా, బాబు వేస్తున్నట్టున్నది. సో ఇక్కడ అయితే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సోఫాస్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లొద్దు, చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. 99 వెరైటీస్ ఆఫ్ చాలా సోఫాస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మంచం కూడా కనిపిస్తుంది కదా, సో బర్మా టేక్ అంట. సో అది దగ్గర దగ్గర 5,00,000 అయితే చెప్పారు. మాకైతే ఇంకా రేట్ చెప్పగానే ఇంకా కళ్ళలోంచి నీళ్ళైతే వచ్చేసింది నాకు. సో ఇది చూస్తున్నారు కదా, బుద్ధుడి బొమ్మ అవి నుంచి కూడా వాటర్ ఎలా వస్తున్నాయి. సో ఈ బొమ్మలన్నీ కలిపి 6,500 అయితే చెప్పారు. సో చాలా బాగున్నాయి ఇవి. సో ఇక్కడైతే చూడండి, ఒక ఇంట్లోంచి ఒక ఆవిడ బయటకి చూస్తున్నట్టు, ఇదైతే ఎంత బాగున్నదో. ఫోటో అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇవి కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. చూడండి ఇక్కడ పిల్లలతో పాటు
అక్కడ చూస్తున్నట్టు కిటికీలోంచి చూస్తున్నట్టు ఈ రాధాకృష్ణులు గాని ఎంత బాగున్నాయో. సో, ఇక్కడ ఆవులతో కృష్ణుడు గాని చూడండి జూమ్ చేసి చూపిస్తాను నేను. సో, అక్కడ హ్యాండ్‌మేడ్‌వి ఉన్నాయా అని అడిగాను. కొన్ని హ్యాండ్‌మేడ్‌వి, కొన్ని నార్మల్‌గా చేసినవనే ఉన్నాయి. సో, ఈ కృష్ణుడిదైతే నాకు చాలా నచ్చింది. సో, చూస్తున్నారు కదా ఆవులయి ఎలా ఉన్నాయో. సో, ఈ సోఫాస్ అయితే ఇంక వెళ్ళికొలది ఇంక సోఫాస్ వస్తానే ఉన్నాయి. సో, ఇదంతా డైనింగ్స్ ఏరియా మొత్తం చూడండి. మనం ఏమైనా ప్లేట్స్ అయి పెట్టుకుంటే ఇలా రౌండ్‌గా తిరిగేలాగా. సో, ఇవన్నీ ఇంపోర్టెడే కాబట్టి మార్బుల్ తోటి అవి చాలా బాగున్నాయి. సో, ఇదొచ్చేసి 3,95,000 అంట ఈ సెట్. సో, కరుణ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇక్కడొచ్చేసి డైనింగ్ టేబుల్స్ కూడా వుడెన్ తోటివి చాలా బాగున్నాయి. కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ఇక్కడైతే ఫర్నిచర్‌కైతే చాలా బాగున్నది. సో, ఇవి చూస్తున్నారు గదా! మనం ఎక్కడైనా కిచెన్ గానీ, హాల్‌లో గానీ, ఫ్లవర్ వాజెస్ కానీ, ఒక గ్లాస్ టైప్‌లో పెట్టుకోవడానికి గానీ, మనం ఏమైనా వాష్ ఏరియా దగ్గర పెట్టుకోవడానికి గానీ, అలా అవన్నీ ఫ్లవర్ వాజెస్ టైప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. సో, ఇవన్నీ ఇంపోర్టెడే కాబట్టి చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, మనమైతే ఆటిలి జోలికి కూడా ఎళ్ళలేదు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! డైనింగ్‌ది ఒక పాత కాలపులో మనకి ఉండేవి గదా! మీరు చూసుంటారు. సో, ఇవన్నీ అరబిక్ కార్పెట్స్ అంట. సో, అతనేస్తున్న కార్పెట్ ఎంతని అడిగితే 60,000 అని జెప్పాడు. సో, అంత కాస్ట్‌లీ అంట కార్పెట్స్. సో, చూడండి కార్పెట్స్. అయితే క్వాలిటీ అయితే చాలా ఉన్నాయి. సో, ఒక్కొక్కటి 60,000 అని జెప్పాడు. సో, ఒకళ్ళైతే కొనుక్కున్నారు. సో, ఈ సోఫా చూస్తున్నారు గదా! వైట్‌ది చాలా బాగున్నది. నాకైతే నచ్చింది. సో, ఇయైతే ఇవి. సో, డైనింగ్ చూస్తున్నారు కదా! డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో, చూస్తున్నారు కదా! ఇవి 8 సీటింగ్, 6 సీటింగ్. సో, ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ కోసం గానీ, సోఫా సెట్స్ కోసం గానీ చూస్తే గనక కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో, చూస్తున్నారు కదా! డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా అలాగే ఉన్నది. సో, చూస్తున్నారు కదా! ఇవి ఆ టైప్‌లో కూర్చొని ఊగేలాగా డైనింగ్ టేబుల్స్ కానీ, సో, ఇది చెప్పాను గదా! ఇది ఓన్లీ 5,50,000 చెప్పారు ఈ మంచం. సో, బర్మా టేక్ అని చెప్పారు. సో, ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగున్నది. పైన గ్లాస్ వచ్చేసి లోపల అయితే డిజైన్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.